నేను మార్క్స్ వెయిటేజ్ గురించి ప్రీవియస్ అయితే ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, మీకు మంచిగా అర్థమవుతుంది. బిల్డింగ్ మెటీరియల్స్ హైయెస్ట్ మార్క్స్ ఫ్రమ్ ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీరింగ్. అందులో సబ్ టాపిక్స్ గురించి ఈ వీడియో. ఫస్ట్ కాంక్రీట్ టెక్నాలజీ. కాంక్రీట్ టెక్నాలజీలో చూసుకుంటే ఎక్కువగా ఇంట్రడక్షన్ నుంచి వస్తాయి. అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ అంటే ఏంటిది, రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అంటే ఏంటిది, వాటర్ సిమెంట్ రేషియో, వర్కబిలిటీ, క్యూరింగ్, కోర్స్ అగ్రిగేట్స్, ఫైన్ అగ్రిగేట్స్, ఇలాంటి మెయిన్ నుంచి వస్తాయన్నమాట. బ్రిక్స్లో చూసుకుంటే స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ బ్రిక్స్ అండ్ నార్మల్ సైజ్ ఆఫ్ బ్రిక్స్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బ్రిక్స్, ఇంకా టెస్టెడ్స్ ఆన్ బ్రిక్స్. మోటార్లో చూసుకుంటే వాట్ ఈజ్ మీన్ మోటార్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ ఆఫ్ మోటార్ అండ్ టైప్స్ ఆఫ్ మోటార్, ఇలాంటి వాటి నుంచి వస్తాయి. టింబర్లో చూసుకుంటే కన్స్ట్రక్షన్ వర్క్లో ఎలాంటి వుడ్ యూజ్ చేస్తారు అండ్ టైప్స్ ఆఫ్ వుడ్స్, స్ట్రాంగ్ వుడ్ ఆర్ వీక్ వుడ్. స్టోన్స్లో చూసుకుంటే కన్స్ట్రక్షన్ వర్క్లో ఎలాంటి స్టోన్ యూజ్ చేస్తారు, అలానే మార్బల్స్ ఎక్కడ యూజ్ చేస్తారు, డ్రెస్సింగ్ ఆఫ్ స్టోన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ స్టోన్స్, ఇలాంటి వాటి నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయి. పెయింట్లో చూసుకున్నట్టయితే కాంపోజిషన్ ఆఫ్ పెయింట్స్, అట్లనే వార్నిషెస్ అంటే ఏంటివి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, వీటి యొక్క యూజెస్ ఏంటి అనే వాటి నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. ఎల్డబ్ల్యూ మీన్స్ లో వెయిటేజ్. ఇప్పటిదాకా చెప్పినవన్నీ అవి బిల్డింగ్ మెటీరియల్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. వీటిలో మాత్రం కొంచెం తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత ఇవి చదవండి. ఇందులో చూసుకున్నట్లయితే గ్లాస్ అంటే టైప్స్ ఆఫ్ గ్లాస్, యూజెస్ ఏంటి గ్లాసెస్ యొక్క, వాటి నుంచి వస్తాయి. అండ్ బిటమిన్, కాంపోజిషన్ ఆఫ్ బిటమిన్ అండ్ యూజెస్ సేమ్ ఇందులో కొంచెం. మెటల్స్ ఎక్కడ యూజ్ చేస్తారు అనే దాని నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయి. కాంపోజిషన్ ఆఫ్ మెటల్స్ నుంచి కూడా రావచ్చు. టైల్స్ అంటే ఏంటివి, కాంపోజిషన్, యూజెస్, వీటి నుంచి. కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ అంటే ఫస్ట్ ఫౌండేషన్, తర్వాత ఫూటింగ్స్, తర్వాత అట్లా సూపర్ స్ట్రక్చర్, సబ్స్ట్రక్చర్, ఇలాంటివి మనకు తెలిసి ఉండాలి. వాటి నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయి. సెకండ్ది చూసుకున్నట్టయితే ఎస్టిమేషన్, కాస్టింగ్ అండ్ వాల్యుయేషన్. దీని మార్క్స్ వెయిటేజ్ అయితే నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఫస్ట్ ఆ వీడియో చూసుకొని ఈ వీడియో చూసుకోండి. ఇందులో సబ్ టాపిక్స్ చూసుకుంటే కాంపోనెంట్స్ ఆఫ్ బిల్డింగ్ అంటే ఇప్పటిదాకా చెప్పానుగా, ఫౌండేషన్స్, ఫూటింగ్స్, ప్లింత్, ఫ్లోరింగ్, కాలమ్స్ అండ్ వాల్స్, స్టేర్ కేసెస్, ఇంక ఇలాంటివన్నీ వస్తాయి. రూఫ్స్, బీమ్స్, ఇవన్నిటి నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయి. టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్ నుంచి ఒక వాల్ కన్స్ట్రక్షన్లో ఎన్ని బ్రిక్స్ పడతాయి, ఒక వాల్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎంత సిమెంట్ పడుతుంది, అలానే ఒక వాల్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎంత శాండ్ పడుతుంది అనే వాటి నుంచి, ఇంకా అలానే ఒక కాలం కన్స్ట్రక్షన్లో ఎంత రెయిన్ఫోర్స్మెంట్ అనేది యూజ్ అవుతుంది అనే వాటి నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. రేట్స్ ఆఫ్ అనాలిసిస్లో ఐఎస్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ శాండ్ బ్యాగ్ అండ్ సిమెంట్ బ్యాగ్కి ఎన్ని కేజెస్, అలానే ఒక కూలీ ఛార్జెస్ ఎంత, బ్రిక్స్ రేట్ ఎంత, సిమెంట్ రేట్ ఎంత ఒక బ్యాగ్కి అని, వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మెటీరియల్ క్యాలిక్యులేషన్స్లో వాల్ వాల్యూమ్ ఎంత, ఏరియా ఎంత అనే క్వశ్చన్స్ నుంచి అయితే వస్తాయి. ఎర్త్ వర్క్ రోడ్స్ నుంచి అంటే కాంపోనెంట్స్ ఆఫ్ రోడ్ అంటే సబ్ గ్రేడ్, సబ్ బేస్, వ్యారింగ్ కోర్స్, ఇలాంటి వాటి నుంచి వస్తాయి. వాల్యుయేషన్ నుంచి అయితే తక్కువ క్వశ్చన్స్ వస్తాయి, అది లీవ్ చేయండి. మీకు టైం ఉంటే చదవండి లేదా. సర్వేయింగ్లో చూసుకుంటే ఇవి సబ్ టాపిక్స్. సర్వేయింగ్ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, అందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో ఫస్ట్గా మనం చైన్ సర్వేయింగ్ చూసుకుంటే టైప్స్ ఆఫ్ చైన్స్, మెట్రిక్ చైన్, ఇంజనీరింగ్ చైన్, గుంటూరు చైన్, రెవెన్యూ చైన్, వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలానే టైప్స్ ఆఫ్ టేప్, మెటాలిక్ టేపును ఇన్వైర్ టేప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇందులో ఎక్కువగా ఎర్రర్స్ అనేది ఇంపార్టెంట్. ఎర్రర్ డ్యూ టు టెంపరేచర్, ఎర్రర్ డ్యూ టు కర్వేచర్, వీటి నుంచి ఎర్రర్స్ నుంచి కూడా స్మాల్ ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు. కంపాస్ సర్వేలో చూసుకుంటే వాట్ ఈస్ బేరింగ్ అంటే ఏంటిది, యాంగిల్ అంటే ఏంటిది, బ్యాక్ బేరింగ్, ఫోర్ బేరింగ్ అండ్ మ్యాగ్నెటిక్ బేరింగ్ అండ్ ఓల్ సర్కిల్ బేరింగ్, క్వాడ్రంటల్ బేరింగ్, వీటి నుంచి చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే డిక్లినేషన్ నుంచి కూడా వస్తాయి. అట్లనే ఐసోక్లినిక్ లైన్ అంటే ఏంటిది, ఐసోగోనిక్ లైన్ అంటే ఏంటిది, వీటి నుంచి డిఫరెన్స్ అడుగుతారు. అట్లనే సర్వేర్ కంపాస్ నుండి, ప్రిస్మాటిక్ కంపాస్ నుండి కూడా రావచ్చు క్వశ్చన్స్ అనేవి. కంపాస్ సర్వేలో చూసుకుంటే అబ్సల్యూట్ లెవెల్ అంటే ఏంటిది, రెడ్యూస్డ్ లెవెల్, ఎలివేషన్, వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ బెంచ్ మార్క్,
టైప్స్ ఆఫ్ బెంచ్ మార్క్స్ ఇలాంటి వాటి నుంచి వస్తాయి. థియోడలైట్లో చూసుకుంటే ట్రాన్సిటింగ్ అంటే ఏంటిది, స్వింగింగ్ అంటే ఏంటిది, ఈ 2 క్వశ్చన్స్ అయితే పక్కా క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ దీనికే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా అందులో అయితే పక్కా వస్తాయి. అట్లనే రైట్ అబ్జర్వేషన్, ఫేస్ లెఫ్ట్ అబ్జర్వేషన్, మెథడ్ ఆఫ్ రిపిటేషన్ ఇంపార్టెంట్. అట్లనే థియోడలైట్ యొక్క సైజ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది ఇంపార్టెంట్ ఇందులో. అండ్ టెలిస్కోప్ నార్మల్ అండ్ టెలిస్కోప్ ఇన్వర్టెడ్ అంటే ఏంటి, వీటి మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి. కాంటూరింగ్లో చూసుకుంటే ఓపెన్ కాంటూర్స్, క్లోజ్ కాంటూర్స్, కాంటూర్ ఇంటర్వెల్ అంటే ఏంటిది, హారిజెంటల్ ఈక్వివాలెంట్, కాంటూర్ గ్రేడియంట్. అండ్ ఎలివేషన్లో కాంటూర్ ఆర్ఎల్స్ ఎలా ఉంటాయి, డిప్రెషన్లో కాంటూర్ ఆర్ఎల్స్ ఎలా ఉంటాయి అనే వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ప్లేన్ సర్వేలో చూసుకుంటే ప్లేన్ సర్వే ఏరియా ఎంత, జియోటెక్ సర్వే ఏరియా ఎంత అనే వాటి నుంచి వస్తాయి. అలానే టాక్యోమెట్రీ నుంచి చూసుకుంటే 4 కండిషన్స్ ఉంటాయి కదా, ఆ 4 కండిషన్స్ నుంచి వస్తాయి. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిఫ్రేషన్ అండ్ మల్టిప్లై కాన్స్టాంట్ అండ్ అడిటివ్ కాన్స్టాంట్ నుంచి అయితే ఒక చిన్న ప్రాబ్లం అయితే వస్తుంది. కర్వ్స్ నుంచి తీసుకుంటే టైప్స్ ఆఫ్ కర్వ్స్ అంటే సింపుల్ కర్వ్, కాంపౌండ్ కర్వ్, రివర్స్ కర్వ్, కాంపోనెంట్స్ ఆఫ్ కర్వ్ అంటే టాంజెంట్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్, లెంత్ ఆఫ్ ద మిడ్ ఆర్డినేట్, లాంగ్ కార్డ్, వీటి నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు దీని నుంచి. అట్లనే కరువుకి పేరు పెట్టింది ఎవరు, డిగ్రీకి పేరు పెట్టింది ఎవరు అనే వాటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. స్కేల్స్ నుంచి అయితే వస్తాయి, అంటే ప్లేన్ స్కేల్, డయాగోనల్ స్కేల్, కార్డ్ స్కేల్. అట్లనే వెర్నియర్ స్కేల్ నుంచి అయితే వస్తాయి, అవి కొంచెం ఇంపార్టెంట్ అనమాట. అండ్ చైన్ సర్వేలో ఇది మర్చిపోయాను, ఫేసింగ్ అంటే ఏంటిది, ప్యాసోమీటర్, పెడోమీటర్, ఇవి వెయిట్ని మెజర్ చేసేవి అనే మీద అయితే క్వశ్చన్స్ వస్తాయి. అలానే ఫీట్ అంటే ఏంటిది, వీటి నుంచి కూడా రావచ్చు జనరల్ క్వశ్చన్స్. యారో, చైన్ అనేది దేనితోటి కంపోజిషన్ అవుతుంది, ఇలాంటి వాటి నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ స్టేషన్ అంటే ఏంటిది, అంటే టోటల్ స్టేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్ డిస్టెన్స్ మెజర్మెంట్ ప్లస్ ఎలక్ట్రానిక్ థియోడలైట్. అంటే హారిజెంటల్ మెజర్మెంట్స్, వర్టికల్ మెజర్మెంట్స్ అండ్ ఆల్సో వర్టికల్ హారిజెంటల్ యాంగిల్స్ని కూడా టోటల్ స్టేషన్ అనేది మెజర్ చేస్తుంది. అలానే అక్యురేట్ వాల్యూస్ నుంచి వస్తాయి. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్కి ఫార్ములా ఎంత, అలానే ఎక్స్టీరియర్ యాంగిల్కి ఫార్ములా ఏంటి అనే క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తాయి అన్నమాట. ఆర్సీస్లో చూసుకున్నట్టయితే ఇంట్రడక్షన్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఎక్కువగా సిమెంట్ అంటే ఏంటిది, కాంక్రీటు, మోటరు, అట్లానే స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్, టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్, మోడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ, మోడ్యులర్ రేషియో. అట్లనే గ్రేడ్స్ అంటే M5 గ్రేడ్, M10, M15, M20 గ్రేడ్స్ మిక్స్ ప్రపోర్షన్ నుంచి, వీటి నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అలానే లిమిట్ స్టేట్ మెథడ్, వర్కింగ్ స్టేట్ మెథడ్ నుంచి కూడా వస్తాయి. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ నుంచి, పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ నుంచి అయితే పక్కా క్వశ్చన్ వస్తుంది. అలానే లైవ్ లోడ్స్, డెడ్ లోడ్స్, వాటి యొక్క వాల్యూస్ కూడా వస్తాయి. షేర్ బాండ్, టార్క్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. స్లాబ్స్, టైప్స్ ఆఫ్ స్లాబ్స్, స్లాబ్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, అలానే ఫూటింగ్స్, టైప్స్ ఆఫ్ ఫూటింగ్స్, వాటి యొక్క స్పెసిఫికేషన్స్, అవి ఎక్కడ యూజ్ చేస్తారు అనే వాటి మీద వస్తాయి. సర్వీసబిలిటీ, ఇది లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీ. ఇందులో డిఫ్లెక్షన్స్, క్రాక్స్, బెండింగ్, వీటి గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ప్రీ ట్రెస్ అంటే ఏంటిది, పోస్ట్ ట్రెస్ అంటే ఏంటిది, ప్రీ ట్రెస్కి ఏ మిక్స్ ప్రపోర్షన్ యూజ్ చేయాలి, పోస్ట్ ట్రెస్కి ఏ మిక్స్ ప్రపోర్షన్ యూజ్ చేయాలనే క్వశ్చన్స్ అయితే వస్తాయి. కంప్రెషన్ మెంబర్స్లో చూసుకుంటే, కంప్రెషన్ మెంబర్స్ అంటే కాలమ్స్, టైప్స్ ఆఫ్ కాలమ్స్ అంటే షార్ట్ కాలం, లాంగ్ కాలం. షార్ట్ కాలం ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది, లాంగ్ కాలం ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది, షార్ట్ కాలం అని దేన్ని అంటారు, లాంగ్ కాలం అని దేన్ని అంటారు అనే వాటి నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. బీమ్స్ నుండి చూసుకుంటే ఫార్ములాస్ అడుగుతారు, అంటే ఎల్ షేప్డ్కి స్టాండర్డ్ ఫార్ములా, కంటిన్యూస్ బీమ్కి స్టాండర్డ్ ఫార్ములా నుంచి వస్తాయి. వాల్స్ గురించి నార్మల్గా క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలానే డబుల్ రెయిన్ఫోర్స్డ్ బీమ్ ఇంపార్టెంట్, దాని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఫ్రీల్ టు లిఫ్టింగ్, దాని మీద వస్తాయి అన్నమాట క్వశ్చన్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్లో చూసుకుంటే ఫ్లూయిడ్ స్టాటిక్స్ నుంచి వస్తాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ప్రాపర్టీస్ అంటే మాస్ డెన్సిటీ, స్పెసిఫిక్ వెయిట్, స్పెసిఫిక్ గ్రావిటీ, కంప్రెసిబిలిటీ,
క్యాపిలారిటీ, సర్ఫేస్ టెన్షన్, ఇంకా విస్కాసిటీ, వీటి యొక్క యూనిట్స్ అడుగుతారు. వీటి యొక్క డెఫినేషన్స్ కూడా వస్తాయి. ఓపెన్ ఛానల్లో చూసుకుంటే ఓపెన్ ఛానల్ అంటే ఏంటిది, మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ అంటే ఏంటిది, స్టడీ ఫ్లో అంటే ఏంటిది, లామినార్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో. లామినార్ ఫ్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, అది ఓపెన్ ఛానల్లో, నాట్ పైప్స్లో అట్లా కాదు, ఓపెన్ ఛానల్లో. అట్లనే టర్బులెంట్ ఫ్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది. అలానే సబ్ క్రిటికల్, క్రిటికల్, సూపర్ క్రిటికల్ ఫ్లో అంటే ఏంటిది, వాటిని ఎలా డిఫైన్ చేస్తారు, వీటి నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయి. అలానే చెజిస్ కాన్స్టెంట్, మ్యాంగనీస్ ఫార్ములాస్ నుంచి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫ్లూయిడ్ డైనమిక్స్ నుంచి కూడా వస్తాయి. ఫ్లో త్రో పైప్స్, ఇందులో మెయిన్గా 3 అయితే ఇంపార్టెంట్. ఒకటి రెనాల్డ్స్ నెంబరు, దాని డెఫినేషను, దాని వాల్యూస్. అలానే మ్యాచ్ నెంబర్ ఒకటి, అండ్ ఫ్రౌండ్ నెంబర్ కూడా ఇంపార్టెంట్, దాని వాల్యూస్ కూడా ఇంపార్టెంట్. అలానే క్రిటికల్ వెలాసిటీ అంటే ఏంటిది, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్, టోటల్ గ్రేడియంట్ లైన్, పైప్స్ ఇన్ ప్యారలల్, ఈక్వలెంట్ పైపు, సైఫాన్ అంటే ఏంటిది, టోటల్ ఎనర్జీ లైన్. వీటి నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయి. హైడ్రాలిక్స్ మిషన్లో చూసుకున్నట్లయితే పంప్ అంటే ఏంటిది, పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్ అంటే రెసిప్రోకేటింగ్ పంపు, సెంట్రిఫ్యూగల్ పంపు, టర్బైన్స్, టైప్స్ ఆఫ్ టర్బైన్స్. అందులో మెయిన్గా మనకు క్యాప్లాన్ టర్బైన్ అనేది ఇంపార్టెంట్, పంప్స్లో సెంట్రిఫ్యూగల్ పంప్ అనేది ఇంపార్టెంట్. వీటి నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. డైమెన్షన్ ఫ్లోలో చూసుకున్నట్లయితే లామినార్ ఫ్లో, అట్లనే పాత్ లైన్, ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. కంప్రెసిబుల్ ఫ్లో, ఇది ఎక్కువ పైప్స్లో కంప్రెసిబుల్ ఫ్లో అనేది ఉంటుంది, వాటి నుంచి కూడా వస్తాయి. కైనమాటిక్స్ అంటే ఏంటిది, దాని యొక్క యూనిట్స్ ఏంటి అనే వాటి మీద వస్తాయి. బౌండరీ లేయర్, బౌండరీ లేయర్ అంటే ఏంటిది, దానివల్ల యూజ్ ఏంటి అనే దాని నుంచి వస్తాయి. టర్బులెంట్ ఫ్లో, దాని యొక్క రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, టర్బులెంట్ ఫ్లో రేంజ్ అనేది, వాటి నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయి. స్టీల్ స్ట్రక్చర్స్లో చూసుకున్నట్టయితే బోల్టెడ్ కనెక్షన్స్ అంటే బట్ బోల్స్, రివెట్ బోల్స్, టైప్స్ ఆఫ్ బట్ బోల్స్, టైప్ ఆఫ్ రివెట్ బోల్స్, సైజ్ ఆఫ్ ద బోట్స్, అలానే బీమ్స్, ప్లాస్టిక్ కంప్రెషన్ మెంబర్స్, టెన్షన్ నుండి కూడా వస్తాయి. స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ అయితే నేర్చుకోవాలి బోల్ట్స్. వెల్డెడ్ కనెక్షన్స్, టైప్స్ ఆఫ్ వెల్డ్స్ అండ్ ఇంట్రడక్షన్స్, రూఫ్ ట్రసెస్, గిడ్డర్స్, ప్లేట్ గిడ్డర్, రూఫ్ ట్రసెస్, డబుల్ లేసింగ్, వీటి నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, అవి నేర్చుకోవాలి. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఇందులో క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ వాటర్ అంటే అర్థమెటిక్ మీన్ మెథడ్, జామెట్రిక్ ఇంక్రీజింగ్ మెథడ్, ఇలాంటి మెథడ్స్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే ఆ మెథడ్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఓల్డ్ సిటీకా న్యూ సిటీకి యూజ్ అవుతుందా అనే క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాటర్, కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాటర్. ఫిజికల్లో టర్బిడిటీ అంటే ఏంటిది, టర్బిడిటీని ఎలా మెజర్ చేస్తారు, కలర్, ఆర్డర్, ఇవన్నీ. అండ్ హార్డ్నెస్, టైప్స్ ఆఫ్ హార్డ్నెస్, కార్బోనేట్ హార్డ్నెస్, నాన్ కార్బోనేట్ హార్డ్నెస్, వీటి నుంచి కూడా వస్తాయి. ఎస్టిమేషన్ ఆఫ్ సీవేజ్ వర్క్స్, వాట్ ఈస్ సీవేజ్, సీవర్ లైన్స్, వీటి మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలానే వాటర్ డిమాండ్, వాటర్ డిమాండ్ అంటే లో ఇన్కమ్ రేట్కి ఎంత, హై ఇన్కమ్కి రేట్కి ఎంత, పబ్లిక్ వాటర్ ఎంత వెళ్తున్నాయి, వీటి మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి. సెడిమెంటేషన్లో చూసుకున్నట్లయితే ప్రైమరీ సెడిమెంటేషన్, సెకండరీ సెడిమెంటేషన్. ప్రైమరీ సెడిమెంటేషన్లో ఏమేమి వస్తాయి, సెకండరీ సెడిమెంటేషన్లో ఏమేమి వస్తాయి. డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, టోటల్ సీవర్ నెట్వర్క్ గురించి ఇందులో వస్తుంది. డిస్ఇన్ఫెక్షన్లో చూసుకున్నట్లయితే సింపుల్ బాయిలింగ్, డిస్ఇన్ఫెక్షన్ బై అల్ట్రావైలెట్ రేస్ అండ్ అయోడిన్ బ్రోమిన్, డిస్ఇన్ఫెక్షన్ బై ఓజోన్, డిస్ఇన్ఫెక్షన్ బై లైమ్ అండ్ పొటాషియం పర్మాంగనేట్, డిస్ఇన్ఫెక్షన్ బై సిల్వర్, డిస్ఇన్ఫెక్షన్ బై క్లోరిన్, వీటి నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సీవర్, టైప్స్ ఆఫ్ సీవర్స్ అంటే కంబైన్డ్ సీవర్స్, సపరేట్ సీవర్స్ అండ్ పార్షియలీ కంబైన్డ్ ఆర్ పార్షియలీ సపరేట్ సీవర్స్, ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అనే వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ప్రైమరీ అండ్ ఎరోబిక్ సాలిడ్ వేస్ట్, యాక్టివేటెడ్ స్లడ్జ్ ప్రాసెస్ నుంచి కూడా వస్తాయి. డిస్పోజల్, ఫిల్ట్రేషన్, ఆక్సిడేషన్
పాండ్స్, యాక్సిలరేషన్, డిచెస్ వీటి నుంచి అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో ఎక్కువ యాక్టివేటెడ్ స్లడ్జ్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. జియోటెక్నికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే అందులో ఎక్కువగా డెఫినేషన్స్ ఇంపార్టెంట్. అలానే రిలేషన్స్ అంటే వాయిడ్ రేషియో, పోరోసిటీ, వెయిట్ డెన్సిటీ ఇలాంటివన్నీ ఇంపార్టెంట్. అలానే ఇండెక్స్ ప్రాపర్టీస్, సాయిల్ క్లాసిఫికేషన్స్, టైప్స్ ఆఫ్ సాయిల్స్, కోర్స్ అగ్రిగేట్స్, ఫైన్ అగ్రిగేట్స్, బౌల్డర్స్ ఇలాంటివి ఇంపార్టెంట్. షేర్ స్ట్రెంత్, పర్మబిలిటీ, సీపేజ్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట అందులో. అండ్ ఎఫెక్టివ్ స్ట్రెస్, ఎర్త్ ప్రెజర్, డీప్ ఫౌండేషన్స్, షాలో ఫౌండేషన్స్, సాయిల్ శాంపుల్స్, కాంపాక్షన్, కంప్రెసిబిలిటీ ఇలాంటివి కూడా ఇంపార్టెంట్. అలానే ఫెయిల్యూర్ ఆఫ్ ఫౌండేషన్స్, జనరల్ ఫెయిల్యూర్, లోకల్ ఫెయిల్యూర్. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ టెస్టింగ్ ఆల్సో ఇంపార్టెంట్. కర్వ్డ్ అంటే హార్జెంటల్ కర్వ్స్, వర్టికల్ కర్వ్స్ ఇంపార్టెంట్. రైల్వేస్, వాట్ ఈస్ బల్లాస్ట్, వాట్ ఈస్ రైల్స్, స్లీపర్స్, టైప్స్ ఆఫ్ స్లీపర్స్, ఏ స్లీపర్స్ బెటర్ అనే వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి. అలానే లీనియర్ అలైన్మెంట్ మీద కూడా వస్తాయి. ఇంట్రడక్షన్ చెప్పాను ఎప్పటిదాకా. యాజ్ పర్ ఐఆర్సీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ డేట్, దాని ఇయర్ అనేది అడుగుతారు. సింగిల్ లైన్ విత్, డబల్ లైన్ విత్, అలానే షోల్డర్స్ యొక్క విడ్త్ ఎంత యాజ్ పర్ ఐఆర్సీ ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. మనం ఇరిగేషన్లో చూసుకున్నట్లయితే వాటర్ రిక్వైర్మెంట్ అంటే వాటర్ యొక్క యూజెస్ ఏంటిది, అట్లా లైన్డ్ కెనాల్స్, అన్లైన్డ్ కెనాల్స్, డైవర్షన్ హెడ్ వర్క్స్ అంటే కెనాల్స్, డైవర్షన్ హెడ్ వర్క్స్ యొక్క కాంపోనెంట్స్ పార్ట్స్. అలాంటి గ్రావిటీ డ్యామ్స్ మీద ఎక్కువ వస్తాయి, ఎర్తన్ డ్యామ్స్ మీద కూడా వస్తాయి. అట్లనే క్రాస్ డ్రైనేజ్ వర్క్స్, కెనాల్ బెడ్స్, బంప్స్ అంటే ఏంటివి వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. క్వాలిటీ ఆఫ్ వర్క్స్, ప్రాబ్లమ్స్ ఇన్ ఇరిగేషన్ అంటే డ్యూటీ, డెల్టా వీటి మీద ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. తర్వాత మెథడ్స్ ఆఫ్ ఇరిగేషన్ అంటే ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయి. స్పిల్వేస్ ఇవి కూడా ఇంపార్టెంట్. అలానే ఆక్వెడక్ట్స్, సైఫన్ ఆక్వెడక్ట్ ఇలాంటివి ఇంపార్టెంట్ అనమాట ఇరిగేషన్లో. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ చూసుకుంటే సింపుల్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ అంటే ఏంటిది, స్ట్రెయిన్ అంటే ఏంటిది, యంగ్స్ మాడ్యులస్, షేర్ స్ట్రెస్, అలానే షేర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, క్యాంటిలివర్ బీమ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఓవర్ హ్యాంగింగ్ బీమ్ వీటి మీద వస్తాయి. అలానే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, బెండింగ్ స్ట్రెసెస్, షేర్ స్ట్రెసెస్, స్లోప్, డిఫ్లెక్షన్ మీద కూడా వస్తాయి. స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ ఫార్ములాస్ మీద వస్తాయి క్వశ్చన్స్ అనేది. అలానే స్ట్రెయిన్స్, స్ప్రింగ్స్, థిన్ సిలిండర్, థిక్ సిలిండర్స్ ఇలాంటి వాటి మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. హైడ్రాలజీలో చూసుకున్నట్లయితే హైడ్రాలజీ సైకిల్ అంటే ఏంటిది, వెల్ హైడ్రాలిక్స్, హైడ్రోగ్రాఫ్, ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఏంటిది, ప్రెసిపిటేషన్ అంటే ఏంటిది వీటి మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి. నా ప్రీవియస్ వీడియోలో అయితే పార్ట్ 1 అసలు పేపర్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది చెప్పాను. దీనికైతే ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. మనం పేపర్ 1లో క్వాలిఫై అయితే పేపర్ 2 అటెంప్ట్ చేసి అందులో కూడా మంచి మార్క్స్ వస్తాయి. డైరెక్ట్ మన సర్టిఫికేట్స్ తెమ్మని వాళ్ళే మనల్ని తీసుకుంటారు. ఇందులో అయితే ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాయండి. ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను.